నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుని మండపేట ఆర్యవైశ్య సంఘం గురువారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఉన్నతికి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సహాయాన్ని అర్హతను బట్టి అందేలా చూడాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తన విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్యవైశ్య సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీ అందరి సహకారంతోనే రాష్ట్రంలోని మండపేటలోనూ ప్రశాంత వాతావరణం చోటు చేసుకుందని అన్నారు. తొలుత కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వేగుళ్లకు టీడీపీ కార్యాలయం నుంచి మేళతాళాలతో వేద మంత్రాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన బాలగ శ్రీరామ సమూర్తి గారికి వేదిక అలంకరించిన అతిరథ మహారాజులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరిమణులకు పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మెజార్టీతో మరి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మన సోదరిమణి సంజయ్ గారు కానీ ఇతర మన పెద్దలందరూ మాట్లాడేటప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు. మరి మనం ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ తిరిగి మనం ఏర్పరచుకున్నామని, అటు రాష్ట్రంలో కానీ ఇటు మన మండపేట నియోజకవర్గంలో కానీ అటువంటి ప్రశాంతమైన వాతావరణం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అన్ని పొలాల్లోనూ పేదలు ఉన్నారు. దానికి అనుగుణంగానే మన వయసులో మన వయసు సోదరులు కానీ సోదరులు కానీ ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారందరినీ కూడా మరి అన్ని పొలాల్లో కూడా అత్యంత ధనవంతులు ఉన్నారు, కడు పేదవారు ఉన్నారు. కొంత సహాయం మరి ఎవరికి వారే ఆ పొలం చేయొచ్చు, వేరే పొలం చేయొచ్చు, చేస్తూ మీ చేత సహకారం అందివ్వాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి అందరిలోకి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వీరు ముగ్గురు కలిసి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మన ప్రజలందరి యొక్క బాగోగుల్ని మరి మంచి వైపుకి మళ్ళించే మంచి అంటే ఆర్థికంగా మనం ఎవరి కాలంలో నిలబడేలా చేయాలని చెప్పే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. దానికి మనం అందరం కూడా అంటే సమాజంలో ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో వారు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీ అందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ వెన్నట్టు ఉంటానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.